టైమింగ్ తో రాజమౌళి తన మందు పాటలతో ప్రతి గురువారం మన మనసుల్ని దోచేస్తున్నారు. కానీ ఫస్ట్ టైం ఒక ఇంటిని దోచేస్తామంటూ రెడీ అయిపోయారు వీళ్ళిద్దరు. ఇంతకీ సక్సెస్ అయ్యారో లేదో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. అయ్యా ఏంట్రా ఒక పిక్కు మంది అండి అయ్యా పొద్దున్నే ముందేంట్రా ఒక్క గ్లాసు మందు కోసం చేయి చాచడం, జానడంత బాటిల్ కోసం బ్రతిమిలాడడం, గొంతు ఎండి ఎండి ఇక్కడ ఎండిపోతూ ఉంటా, ఒక్క పెగ్గు ఇచ్చే నాదుడు లేక ఓడిపోతూ ఉంటే, ఉన్నవాడు కొంచెం పోతే లేనివాడు ఉండడే, షటరు తీసి చూడు ఓనరా అందరూ తాగుబోతులే. ఆపరా ఆపరా రే, మందు కోసం ఏడిపోయింట్రా బుద్ధి లేనివాడా. రే మందులో మునిగి చాలా మంది చచ్చిపోయారా, మందు మానే. హలో, నీళ్ళల్లో మునిగి కూడా చాలా మంది చచ్చిపోయారు, అలాగనే నీళ్ళు తాగడం బంద్ చేశారా? లాజిక్. ఒరే నీకు పెళ్ళైందిరా? అయింది. ఒరే నీకు ఇప్పుడు మందు కావాలా పెళ్ళం కావాలా చెప్పు? మందు పోసే పెళ్ళం కావాలి. ఒరే మందు కావాలా తాళి కావాలా? మందు కొనడానికి తాళి కావాలి. రే నీకు మందు కావాలా పిల్లలు కావాలరా? నేను మందు తాగేటప్పుడు డిస్టర్బ్ చేయని పిల్లలు కావాలరా. నేను ఏది అడిగినా మందు కనెక్ట్ అయిపోతావేంట్రా? అరే ఆ దేవుడు నన్ను మందు కనెక్ట్ కమ్మన్నాడు, నేను అయ్యాను. నువ్వు ఇంకాస్త ఇక్కడ ఉంటే మాత్రం నిన్ను డిస్కనెక్ట్ చేస్తారే, ఖాళీ బాటిల్ తోటి నిన్ను ఖతం చేస్తున్నాను. ఏమండి ప్రచోడు సలహా ఇచ్చేవాడు నువ్వు పెగ్గిచ్చేవాళ్ళు లేడు సార్. వెంకటేశ్వర చచ్చిపోతాం అనుకుంటున్నాడు రా, ఆఖరికి ఆ రోడ్డు అవతల కృష్ణ కూడా నా పట్లేదురా, నేను చచ్చిపోతాను వెంకటేశ్వర. చూడడానికి చక్కగా ఉన్నావు కదరా, నువ్వెందుకు చచ్చిపోతాను అంటున్నా? రోజు మా ఆవిడ నన్ను కొడుతుంది. ఎందుకు కొడుతుంది? రోజు తాగడం వల్ల. తాగితే ఏ భార్య అయినా కొడతదిరా. ఒరే నీకు అసలు మందు కావాలా లైఫ్ కావాలా చెప్పరా? నాకు లైఫ్ లాంగ్ ముందు కావాలి. నా ఫ్రెండ్ ఎలాగ రోజు తాగి 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 చచ్చిపోయాడురా, మందు మానేరా మానేరా. ఒరే వాడు తాగి తాగి చచ్చిపోలేదురా, హార్ట్ కి హ్యాంగ్ ఓవర్ కి జరిగిన పోరాటంలో వీర మరణం పొందాడురా. మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదురా, మీ బతుకు చెడా. అయ్యో గురువు గారు, మా ఇద్దరికి ఉచిత నీతి సలహాలు ఇస్తారు, తమరు ఏం పని చేస్తారో? మీలా దారి తప్పిన వాళ్ళందరినీ ఒక దారిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను రా. పని పాటలు కూడా తిరుగుతానని చెప్పొచ్చు కదా. గురుగారు జాయిన్ ఉన్న ముగ్గురం కలిసి ఏదో పని చేసుకుందాం. వద్దు, ఇద్దరు ఎదవులతో పని చేయడం నాకు అచ్చి రాలేదు. అవునులే, మూడో గదను కూడా మేము చేర్చుకోం. అసలు నీకు విషయం తెలుసారా, 3 రోజులు అయిందిరా తాగక, ఆ కాస్త మత్తుని అలా అలా మెయింటైన్ చేస్తున్నాను రా. అసలు విషయం తెలుసా, నాలోని రక్త కణాలు రా కోసం రగిలిపోతున్నాయి రా. నేను ముందు తాగి 1 వీక్ అయిందిరా, నాలోని నరాలు నిషా కోసం నగనగన ఆడిపోతున్నాయిరా. బాధపడకురా, కడుపు చించుకుంటే క్వార్టర్ మీద పడుతుంది. మన కడుపు నిండా 3 పూట్ల తాగాలంటే ఇలా అడుక్కుంటే కుదరదురా. ఒక మంచి దొంగతనం చేద్దాంరా. వైన్ షాప్ చేద్దాంరా. ఏం మారవు నువ్వు, వైన్ షాప్ కొనియాలి మనం అంతే. అరే అంత పెద్ద దొంగతనం ఎవరింట్లో చేద్దాంరా? ఆ దొంగతనం రోజా గారి ఇంట్లో చేద్దావా? వద్దురా బాబు, పోయినసారి నగలు పోయినా అని పేపర్లలో టీవీలలో బాగా ప్రకటన చేసింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఆ దొంగతనం పోతే అంత ముందు నగలు దొంగతనం చేసిన మనవానికి తీసుకుపోయి బొక్కల పెడితే బయటికి రాకుండా అవుతావురా బాబు. నా దగ్గర ఏం లేవు. ఇంటి ముందు BMW చూసి మురిసి పాపాకో, ఇంట్లో బియ్యం డబ్బాలు కూడా లేవు. ఇప్పుడు ఎలారా మరి? మనం వెళ్ళి మళ్ళీ ప్లాన్ వేసుకున్నాం. ఓకేనా? ఓకేరా. అక్క ఏంద్రా? ఇదిగో అక్క కూరగాయలు తెచ్చా. బిల్లు ఏది? అదిగో అందులో ఉంది. ఏం రో ఇంట్లో తేడా కొడుతుంది, రూపాయి నొక్కినావు కదరా. ఎవడన్నా నా సొమ్ము మీద కన్నేస్తే సొమ్మ చిల్లే దాకదంతా. ఆడి ఇంటోడైనా బయటోడైనా తమ్ముడైనా తారు కట్టేటోడైనా. సార్ ఏ ఇంటి ముందైనా కుక్క ఉన్న జాగ్రత్త అని బోర్డు పెట్టాలి సార్, కానీ మా ఇంటి ముందు మాత్రం అక్క ఉన్న జాగ్రత్త అని పెట్టాలి సార్. ఎక్కడైనా దొంగతనం జరిగితే ఫస్ట్ కుక్క పసి కడుతుంది, ఎడ మాత్రం మా అక్క పసి కడుతుంటా సార్. రే ఆ అక్క చెప్పింది సార్ గాని ఇంట్లోకి రా. వస్తున్నాను అక్క. ఇక్కడ మంచి ఇల్లు ఏదన్నా ఉంటే చూడరా. ఇక్కడ
అక్కడ ఏదో రిచ్ వాళ్ళ ఇల్లు ఉన్నదిరా. నీకెలా తెలుసురా? అరే ఆడ నెంబర్ చూడరా, 5-55-555 అంటే అది ఫ్యాన్సీ నెంబర్ రా. చేస్తున్నారా? దొంగతనాలు పెట్టి తీస్తా ఉండా. ఏంటి అది? ఓపెనర్ రా. ఓపెనర్ తన్ని ఓపెన్ కావురా. ఓపెనర్ ఎలా ఓపెన్ అయిందిరా? ఒరే దీంతో స్వర్గం తలుపులే తెరుచుకుంటున్నారా? అబ్బాయికి ఇల్లు తలుపులు తెరుచుకోవా? ఎనీథింగ్. బీరువారా, మనకు కావాల్సింది అక్కడే ఉందిరా. ఒరే ఫ్రిడ్జ్ రా, నాకు కావాల్సింది ఇక్కడ ఉందిరా. బీరువాలో నగలు ఉన్నాయిరా, మనకు కావాల్సింది అక్కడ ఉందిరా. ఒరే ఫ్రిడ్జ్ లో బీరు బాటిల్ ఉన్నాయి, నాకు కావాల్సింది ఇక్కడ ఉందిరా. తమ్ముడు ఏటక్క ఏందిరా ఇంట్లో చప్పుడా? చప్పుళ్ళ ఏం చప్పుళ్ళు? గిన్నెల చప్పుళ్ళు, గిన్నెల చప్పుళ్ళు. ఆ గిన్నెల చప్పుళ్ళటక్క, నువ్వు పడుకో ప్రతిదానికి కంగారు నీకు. చిన్నవి చిన్నవి దొంగతనం చేద్దాం ఫస్ట్, ఓకేనా? ఖాళీ బీరు బాటిల్ ఎందుకు వేసుకున్నావా? ఒరే ఆనందం పొందడం కాదురా, అంత్యక్రియలు చేసిన అనేది కూడా ముఖ్యమే. బీరుకి అంత్యక్రియలా? నీ బతుకు చెడ. రెండు బీర్లు ఉన్నాయి ఇక్కడ. టీవీలో ఏదో వస్తుంది. ఇప్పుడే అందిన తాజా వార్త, మరికొద్ది సేపట్లో ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్న అజయ్ కాల్య ఎయిర్పోర్ట్ దగ్గర తాగుబోతుల సందడి. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. వచ్చాడయ్యో పగమత్తెక్కి గిర్రలు తిరిగే భూమి. వచ్చాడయ్యో స్వామి, పగమత్తెక్కి గిర్రలు తిరిగే భూమి. ఈ శుభ సందర్భంలో స్వీట్ పంచాల్సిందరా. అబ్బా బాగుందిరా స్వీట్. ఎందుకు బాగుండవి? షాద్ నగర్ నుంచి తెప్పించినాయి కదా. ఒరే ఈ గొంతు ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది రా. వెనకకి తిరిగితే దీన్ని ఎక్కడన్నా చూసినట్టు కూడా అనిపిస్తది. నీకేమైనా బుద్ధి నానే? నువ్వు కూడా దొంగతనానికి వస్తావే? నేను దొంగతనానికి రాలేదురా, నువ్వే దొబ్బి తాగి మన ఇంట్లోకి దొంగతనానికి వచ్చినావు. ఈ కుక్క ముక్క పోడమ్మా నన్ను, నా మొగని సర్వనాశనం చేసింది. పండగడి తొక్కతా నడు బయటికి. ఇంత సరిగ్గా నీకు బాధగా లేదా? ఒరే ఇంతవరకు ఏ అంశం నన్ను బాధ పెట్టిన సందర్భం లేదురా. ఇప్పుడే అందిన మరొక తాజా వార్త, అజయ్ కాల్య ఇండియాకి రావట్లేదని తెలిసింది. రోజా గారు వాళ్ళిద్దరు పిచ్చే వాళ్ళ స్కెట్ కి శ్రీరామ రక్ష. రాజమౌళి అయితే నిజంగా ఒక పెద్ద తాగుబోతు లాగా చాలా ఇన్వాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈయన పిచ్చి క్యారెక్టర్లు ఇంకా జీవిస్తాడు. మీ ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది, బాగుంది. బాబు గారు